హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి జూన్ 3వ తారీఖు అనమాట. మనం ఈరోజు వచ్చేసి సడ్లపల్లి వినాయకుని షెడ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వినాయకుడు వచ్చేసరికి మనకి మోడల్ నంబర్ 17 అనమాట. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, ఇది మనకైతే ద్వారకా థీమ్ లో ఉండే వినాయకుడు అనమాట. ఇక్కడ వినాయకుడిని చూస్తే కనుక మీరు మనకైతే కృష్ణుడు అవతారంలో అయితే వినాయకుడు ఉన్నాడు. అలాగే మనకి ఇటు సైడ్ కృష్ణుడు ఉన్నాడు. ఇలా గోవర్ధన్ గిరి పర్వతాన్ని లేపుతున్న విధంగా మనకైతే ద్వారకాన్ని లేపుతున్నారు. ఇంకా ఇటు సైడ్ బలరాముడు ఉన్నాడు. సేమ్ బలరాం కూడా ద్వారకాన్ని లేపుతున్న విధంగా అయితే పెట్టారు. అండ్ వినాయకుని యొక్క బ్యాక్ సైడ్ లో వచ్చేసి రాధాకృష్ణులు ఇద్దరు ద్వారకా పైన అంతే మన రాజ్యాన్ని మొత్తం చూస్తారు కదా, అలాంటి దీంట్లో బాల్కనీలో అయితే రాధాకృష్ణులు ఇద్దరు అక్కడ పైన ఉన్నారు. ఇంకా పైన వచ్చేసరికి మనకి ద్వారకా ధీర్ అనేసి అయితే ఇచ్చారు. మేమైతే అది అనుకుంటా ఉన్నాము. మీకు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తా, దాని మీనింగ్ ఏందో ఒకసారి కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే వినాయకుడిని దగ్గర నుంచి ఒకసారి డీటెయిలింగ్ గా చూసేద్దాం. ఇంకా మనము వినాయకుడి విషయానికి వస్తే కనుక మీకు చెప్పిన విధంగా చూడండి, ఇక్కడ మనకైతే కృష్ణుడు ఉన్నాడు. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి బలరాముడు ఉన్నాడు. అండ్ వినాయకుడి బ్యాక్ సైడ్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ రాధాకృష్ణులు ఇద్దరు బాల్కనీ నుంచి కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నారు, రాధా చూస్తూ ఉందన్నమాట. అండ్ పైన ద్వారకా ధీర అన్నాను కదా, ఒకసారి చూడండి మీరు కూడా, అదేందో ఒకసారి కామెంట్ చేసేయండి. ఇంకా కృష్ణుడు అనగానే మీకు తెలుసు కదా, ఇంకా ఆభరణాలు అవి ఇవి అన్ని చాలా ధరిస్తాడు అనేవి చూడొచ్చు. ప్రతి ఒక్క ఆభరణాలు ఒక్క డీటెయిలింగ్ కావచ్చు, ఫినిషింగ్ కావచ్చు, ఎంత బాగుందో. ఇంకా ఫినిషింగ్ వరకు అయితే కంప్లీట్ కాలేదు. అండ్ బుకింగ్ వచ్చేసరికి ఈ మంత్ 20th పై నుంచి స్టార్ట్ అవుతుంది అయితే అన్నారు. సో అప్పటి నుంచి నేనైతే కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాను. అలాగే త్వరలో మీకు లాంగ్ వీడియో కూడా ఈ షెడ్ లో ఉండే మొత్తం వినాయకుల్ని లాంగ్ వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వినాయకుడు వెనకాల చూడొచ్చు, మనకి నెమలి పింఛం కూడా ఉంది. వినాయకుడు అయితే చాలా అంటే చాలా బాగుంది. వినాయకుడు వచ్చేసి మనకి దాదాపు ఒక 6 feet వరకు వస్తారు. అడ్రస్ తెలుసు కదా అండి, సోగుడు ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి బెంగళూరు వెళ్ళే రోడ్లో 2 kilometers వచ్చినామంటే కన్నా మనకి లెఫ్ట్ సైడ్ సడ్లపల్లి అనే విలేజ్ ఉందన్నమాట. అక్కడైతే మనకి వినాయకులు అయితే అవైలబుల్ ఉన్నాయి. డైరెక్ట్ ఒకసారి వచ్చి విజిట్ అయిపోండి.